హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఇది వివో కంపెనీ వాళ్ళు రీసెంట్గానే మన ఇండియాలో లాంచ్ చేసిన వివో Y73 మొబైల్. దీన్ని ఈరోజు నేను మీకు అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన ఫీచర్స్ ఏంటి, అలాగే దీని బాక్స్లో ఏమేమి వస్తాయి, అలాగే దీని డిజైన్ ఏంటి, డిస్ప్లే ఎలా ఉంటుంది, అలాగే ఇంటర్నల్ ఫీచర్స్ ఏంటి, ఇవన్నీ ఈరోజు నేను మీకు ఈ అన్బాక్సింగ్ అలాగే ఇనీషియల్ ఇంప్రెషన్స్ రూపంలో షేర్ చేస్తాను. ఇది వీళ్ళు రీసెంట్గానే లాంచ్ చేస్తారు. దీంట్లో ఒకే ఒక వేరియంట్ ఉంటుంది, 8GB ప్లస్ 128GB వేరియంట్. మీకు ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో 21,000 వరకు ఉంటుంది. కానీ ఇదే ఫోన్ మీరు బయట ఆఫ్లైన్ స్టోర్స్లో కొన్నారనుకోండి, వివో అఫీషియల్ స్టోర్స్లో కావచ్చు, లేకపోతే పార్ట్నర్ స్టోర్స్లో ఉంటాయి కదా, సో వాటిల్లో కొంటే మీకు అరౌండ్ 15,000 నుంచి 16,000 రూపాయల మధ్యలోనే వస్తుంది. చాలా డిఫరెన్స్ ఉంటుంది. నేను బయట కూడా కనుక్కున్నాను, అండ్ చాలామంది ట్విట్టర్లోనూ అలాగే రకరకాల ప్లాట్ఫామ్స్లో కూడా షేర్ చేస్తున్నారు ఇదే టాపిక్ని. ఆఫ్లైన్ స్టోర్లో మాత్రం మీకు చాలా వరకు తక్కువగా ఉంటుంది ఇది ఆన్లైన్తో కంపేర్ చేసుకుంటే. సో అందుకని నన్ను అడిగితే మీరు ఇది ఆఫ్లైన్ స్టోర్స్లో తీసుకోండి, మీకు కొంచెం వాల్యూ ఫర్ మనీ అనిపిస్తుంది ఈ స్పెసిఫికేషన్స్తో. ఇక దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ విషయానికి వెళ్తే పైన మీకు 8GB ప్లస్ 128GB అని ఇక్కడ రాసింది, అలాగే Y73 అని రాసింది. అండ్ బ్యాక్ సైడ్ దీనికి సంబంధించి కొన్ని టెక్నికల్ డీటెయిల్స్, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, అలాగే ఏజీ గ్లాస్, అల్ట్రా సిమ్ గ్లాస్ అని చెప్తున్నారు. ఇది చాలా స్లిమ్గా ఉంటుంది ఫోను. అండ్ మీకు 64 మెగాపిక్సెల్ కెమెరా అండ్ 8GB ర్యామ్ ఉంటుంది, అలాగే 3GB ఎక్స్టెండెడ్ ర్యామ్ టెక్నాలజీ కూడా దీంట్లో అవైలబుల్గా ఉంది. అంటే మీకు ఇప్పుడు ఈ మధ్య వివో అలాగే ఐక్యూ ఫోన్స్లో కూడా వస్తుంది కదా ఈ టెక్నాలజీ. మీరు 3GB వరకు దీంట్లో అడిషనల్గా ఇంటర్నల్ స్టోరేజ్లో ఉన్న ఏదైతే ఫ్లాష్ స్టోరేజ్ ఉంటుందో ఆ ఫ్లాష్ స్టోరేజ్లో ఒక 3GBని మీకు ఇది అవసరం ఉన్నప్పుడు తీసుకుంటుంది అనమాట. సో దానికోసం వీళ్ళు అక్కడ మెన్షన్ చేశారు. అండ్ దీని మీద సార్ వాల్యూస్ కూడా మెన్షన్ చేస్తుంది. సార్ వాల్యూ మీకు 0.72 వాట్స్ పర్ కేజీ ఉంది హెడ్కి, అలాగే బాడీకి 0.48 వాట్స్ పర్ కేజీ ఉంది మీకు బాడీకి. సో యాజ్ పర్ ది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం అయితే ఇది మంచి వాల్యూసే ఉంది, చాలా తక్కువగానే ఉన్నాయి నిజానికి చెప్పాలంటే. అండ్ ఇక్కడ మీకు డైమండ్ ఫ్లేర్ అని దీనికి సంబంధించిన కలర్ మెన్షన్ చేస్తుంది, 8GB ర్యామ్ అలాగే 128GB వేరియంట్ అని ఇక్కడ మెన్షన్ చేస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే దీని బాక్స్ లోపల మనకి ఏమేమి ఉంటాయి అనేది చూద్దాం. బాక్స్ ఓపెన్ చేస్తే పైన మీకు వివో బ్రాండింగ్కి సంబంధించిన ఇంకొక బ్లూ కలర్లో ప్యాకెట్ ఉంది. అండ్ సైడ్కి మీరు అబ్జర్వ్ చేస్తే ఇది IPL అని ఇక్కడ మెన్షన్ చేస్తుంది. వీళ్ళు IPL టైటిల్ స్పాన్సర్ కదా, అందుకని వీళ్ళకి సంబంధించిన బ్రాండింగ్ అయితే ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ జనరల్గా వీళ్ళు IPL టార్గెట్ చేస్తూ చాలా ఫోన్స్ తీసుకొస్తూ ఉంటారు. సో అందులో ఇది ఒకటి అనమాట. అండ్ దీంట్లో మీకు ఒక కేస్ ఉంది, అలాగే ఒక సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. దీంతో అవసరం ఉంటుంది, దీన్ని మనం పక్కకు పెడదాం. అండ్ మనకి కొంచెం పేపర్ వర్క్ ఉంటుంది, దీనికి సంబంధించిన యూజర్ మాన్యువల్, అలాగే దీని క్విక్ స్టార్ట్ గైడ్ లాంటివి అంటాం కదా, సో ఇది ఒకటి ఉంటుంది, దీన్ని పక్క పెట్టండి. అండ్ మీకు ఒక కేసు అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, సాఫ్ట్ సిలికాన్ కేసు, మంచి క్వాలిటీదే వీళ్ళు ఇచ్చారు. అండ్ లోపల మీకు ఫోన్ ఉంటుంది. సో ఇది వివో ఫోను. సో దీని తర్వాత చూద్దాం మనం. అండ్ లోపల మీకు IMEI నెంబర్ షీటు, అలాగే ఇంకా లోపల ఏమున్నాయి, మీకు ఒక ఇయర్ ఫోన్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక ఇంట్రెస్టింగ్ పాయింటే, మీకు బేసిక్ ఇయర్ ఫోన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. జనరల్గా వివో, ఒప్పో ఫోన్స్లో మీకు ఇలాంటివి ఉంటాయి. సో చాలా పర్లేదు, మంచి క్వాలిటీ అవుట్పుట్ ఇవి ఇస్తాయి. సో ఇది ఒక మంచి విషయమే. జనరల్గా మనం ఇవి ఆన్లైన్లో కొన్నప్పుడు మీరు ఇయర్ ఫోన్స్ లాంటివి మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు, కానీ ఆఫ్లైన్లో కొంటే మాత్రం మీరు ఇలాంటివి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దీన్ని పక్క పెట్టేయండి. అండ్ మీకు ఒక Type-C కేబుల్ అయితే ఉంటుంది మీకు ఫాస్ట్ ఛార్జింగ్ కోసం. అండ్ మీకు ఒక 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జ్ అయితే వీళ్ళు బాక్స్లో ప్రొవైడ్ చేస్తారు. సో ఇవి బాక్స్లో వచ్చిన కంటెంట్. ఇక్కడ ఈ బాక్స్లో వచ్చిన కంటెంట్స్లో మనకు కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇయర్ ఫోన్స్ అయితే మనకి బాక్స్లో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఇవన్నీ మనం పక్క పెట్టేద్దాం. మేజర్గా ఫోన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫోన్ ఒక చిన్న ప్లాస్టిక్ కవర్లో వెళ్ళి ప్యాక్ చేసి ఇచ్చారు. సో ఇదొక కొంచెం ప్రొటెక్షన్ కోసం. అండ్ దీన్ని ఒకసారి ఇలా రిమూవ్ చేస్తే మనకి ఫైనల్గా ఫోన్ చూడటానికి ఇలా ఉంటుంది. ఇది చూడటానికి చాలా స్టైలిష్గా ఉంది. బ్యాక్ సైడ్ మీకు కొంచెం గ్రాఫిక్ డిజైన్ లాగా అనిపిస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ మీకు గ్లాస్ బాడీతో వచ్చింది, చాలా బాగుంది. ఇది చూసారు కదా, మంచి షైన్ అవుతుంది లైట్కి. అండ్ డిజైన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఫోన్ కూడా చాలా స్లిమ్గా ఉంటుంది, చూసారు కదా, చాలా స్లిమ్గా ఉంది ఫోన్ ఇది. అండ్ మీకు బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. అండ్ 64 మెగాపిక్సెల్ అని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ మీకు వివో బ్రాండింగ్ ఉంది. సో లుక్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది బ్యాక్ సైడ్ మాత్రం. సో వీళ్ళు జనరల్గా డిజైన్లు బాగా చేస్తూ ఉంటారు వివో వాళ్ళు. సో చూస్తారు కదా, మీకు లైట్కి షైన్ అవుతూ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. అండ్ మీకు రైట్ సైడ్ పవర్ బటన్ అలాగే వాల్యూమ్ రాకర్స్ అయితే ఉన్నాయి. అండ్ పైన మీకు ఆల్రెడీ ఒక ప్రీ అప్లైడ్ స్క్రీన్ ప్రొటెక్టర్ అయితే వీళ్ళు ఆల్రెడీ వేసి పంపించారు. అండ్ మనకి సైడ్కి సిమ్ ట్రే ఉంది ఇటువైపు లెఫ్ట్ సైడ్. సో మనం ఒకసారి సిమ్ ట్రే ఓపెన్ చేసి చూద్దాం. దీంట్లో కాన్ఫిగరేషన్ ఏమి ఇచ్చారనేది మనకి అర్థమవుతుంది. ఇది మీకు ట్రిపుల్ స్లాట్తో వస్తుంది, అంటే మీరు 2 సిమ్ కార్డులో ఒక SD కార్డ్ ఎట్ టైం పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఒక మంచి విషయమే. అండ్ మీకు డ్యూ డ్రాప్ నాచ్లో మీకు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. బాటమ్ సైడ్ మీకు 3.5mm హెడ్ ఫోన్ జాకు, మెయిన్ మైక్రోఫోను, అలాగే మనకి మెయిన్ స్పీకర్ అయితే ఉంది. అండ్ టాప్లో మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఒక్కటే ఉంది. సో ఇది దీనికి సంబంధించిన ఫిజికల్ ఓవర్వ్యూ.
ఇప్పుడు మనం ఈ ఫోన్ని బూట్ చేద్దాం. బూట్ చేసేటప్పుడే దీనికి సంబంధించిన టెక్నికల్ కాన్ఫిగరేషన్ అనేది చెప్తాను. వివో Y73లో మీకు 6.44 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇది 60Hz రిఫ్రెష్ రేట్తో ఉంటుంది. అలాగే HDR10 కూడా సపోర్ట్ చేస్తుంది. దీంట్లో వాడిన ప్రాసెసర్ మీకు మీడియాటెక్ హీలో G95 ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇది 12 నానోమీటర్ ప్రాసెస్ మీద బిల్డ్ అయిన ఆక్టా కోర్ ప్రాసెసర్. మాక్సిమం క్లాక్ స్పీడ్ మీకు 2.05 GHz స్పీడ్ అయితే ఉంటుంది. దీంట్లో గ్రాఫిక్స్ మీకు మాలి G76 MC4 గ్రాఫిక్స్ని యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ మొత్తం మీకు 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ కెమెరా, అలాగే రెండోది మీకు 2 మెగాపిక్సెల్ కెమెరా మ్యాక్రో, అలాగే మూడోది 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ లాగా ఉంటుంది. 4K రికార్డింగ్ వరకు మీకు సపోర్ట్ చేస్తుంది, 30 FPS వరకు. ఫ్రంట్ సైడ్ మీకు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. దీంట్లో 8GB ర్యామ్ ఉంటుంది, LPDDR4X ర్యామ్ టెక్నాలజీ, అలాగే 128GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది, UFS 2.1 టెక్నాలజీ. అండ్ ఇది మీకు వర్చువల్ ర్యామ్ టెక్నాలజీ కూడా ఉంటుంది. దీంట్లో 3GB వరకు మీరు ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇది Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే ఫన్ టచ్ వాయిస్తో ఇది వస్తుంది. 4000 mAh బ్యాటరీ ఉంటుంది, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ సపోర్ట్ చేస్తుంది. అలాగే ఫేస్ అన్లాక్ కూడా దీంట్లో అవైలబుల్గా ఉంది. ఓకే, ఫోన్ బూట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి ఈ వివో Y73లో ఉన్న యూజర్ ఇంటర్ఫేస్ ఏంటి, దీంట్లో ఫీచర్స్ ఏంటి, యాప్స్ ఏమేమి తీసుకొచ్చారు, ఇలాంటివన్నీ మనం ఒకసారి చూద్దాం. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే హోమ్ స్క్రీన్ మీద ఇలా యాప్స్ అరేంజ్ చేసి ఉంటాయి. అలాగే దీంట్లో ఒక యాప్ డ్రాయర్ కూడా అవైలబుల్గా ఉంది. అండ్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే దీంట్లో నెంబర్ ఆఫ్ యాప్స్ అనేది వీళ్ళు ప్రీ ఇన్స్టాల్డ్ బ్లోట్వేర్ అప్లికేషన్స్ లాగా తీసుకొచ్చారు. జస్ట్ లైక్ మీకు రీసెంట్గా నేను iQOO Z3 అన్బాక్సింగ్ చేశాను కదా, దాంట్లో కూడా సేమ్ ఇలాగే ఉంది ఇంటర్ఫేస్, ఎలాంటి డిఫరెన్స్ లేదు. అండ్ యాప్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ సేమ్ యాప్స్ దీంట్లో కూడా ఉన్నాయి. అఫ్కోర్స్ రెండు ఫన్ టచ్ వేస్తూనే అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తాయి. అండ్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫేస్బుక్ ఉంది, డైలీ హంట్ ఉంది, అలాగే నెట్ఫ్లిక్స్ ఉంది, మోజ్ ఉంది, అలాగే ఫోన్పే, షేర్ చాటు, స్నాప్ చాటు, ఇలాంటివి ఒక 10 అప్లికేషన్స్ వరకు ఉన్నాయి. MX టకాటక్ ఇలాంటివి యాప్స్ అయితే ఉన్నాయి. ఒకసారి ట్రై చేద్దాం ఇవి అన్ఇన్స్టాల్ అవుతున్నాయా లేదా అనేది. సో స్నాప్ చాట్ అన్ఇన్స్టాల్ అయింది, అలాగే ఫేస్బుక్ కూడా అన్ఇన్స్టాల్ అవుతుంది. సో అంటే కొన్ని యాప్స్ అనేది మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఒక నెట్ఫ్లిక్స్ తప్ప అన్నీ మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నెట్ఫ్లిక్స్ మాత్రం మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే లేదు. అలాగే మనం ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి దీంట్లో ఉన్న ఆండ్రాయిడ్ వెర్షన్ అలాగే సెక్యూరిటీ ప్యాచ్లో ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 8GB + 3GB అని రాస్తారు, వర్చువల్ ర్యామ్ టెక్నాలజీ. దీంట్లో ఒకే ఒక వేరియంట్ ఉంటుంది, Android 11 ఉంది. అలాగే ఒకసారి మన సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే దీంట్లో సెక్యూరిటీ ప్యాచ్లో మనకి May 1, 2021 అని ఉంది. ఒకసారి సాఫ్ట్వేర్ అప్డేట్ కూడా మనం చెక్ చేద్దాం. సాఫ్ట్వేర్ అప్డేట్కి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, సాఫ్ట్వేర్ అప్డేట్ ఒకసారి చూద్దాం. సో దేర్ ఈజ్ నో అప్డేట్ అనమాట. ఎలాంటి అప్డేట్ అయితే దీంట్లో వీళ్ళు ఇంకా ఇవ్వలేదు. అండ్ ఇది మీకు 60Hzతో మాత్రమే వస్తుంది రిఫ్రెష్ రేటు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుంది. నేను ఆల్రెడీ రీస్టార్ చేశాను, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. పర్లేదు, బాగానే స్పీడ్గానే ఉంది. మళ్ళీ ఒకసారి చూద్దాం. సో స్పీడ్గానే ఉంది, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ దీంట్లో నేను ఆల్రెడీ నా ఫేస్ అన్లాక్ కూడా ఇచ్చాను. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే అన్లాక్ అయిపోయింది వెంటనే. సో వెంటనే అన్లాక్ అయిపోయింది, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఇక దీంట్లో నేను ఆల్రెడీ కొన్ని యాప్స్ ఇన్స్టాల్ చేశాను. జస్ట్ లైక్ మీకు ప్రైమ్ వీడియోలో మనం ఒకసారి వైడ్ వన్ L1 సర్టిఫికేషన్ ఉందో లేదో ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే HD అని క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ చూసారు కదా, మీకు HD అని క్లియర్గా మెన్షన్ చేస్తుంది. అంటే దీంట్లో అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇలాంటి వాటిలో మీరు HDలో మూవీస్ అయితే చూసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం లేకుండా. అండ్ దీంట్లో ఒకసారి వీడియో క్వాలిటీ ఒకసారి చెక్ చేద్దాం. వీడియో ఎలా ఉంది, అలాగే ఆడియో సౌండ్ అవుట్పుట్ ఎలా ఉందనేది. సో చూస్తున్నారు కదా, కలర్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. అండ్ ఇది AMOLED స్క్రీన్ కావడం వల్ల మనకి డిస్ప్లే క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది. ఏ యాంగిల్లో అయినా మీకు కలర్స్ అనేవి నీట్గానే కనిపిస్తుంటాయి. AMOLED స్క్రీన్లో ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఇదే. అండ్ మీకు కలర్స్ కూడా చాలా డార్కర్ సైడ్ ఉంటాయి AMOLED స్క్రీన్స్లో. పిక్చర్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఆడియో అవుట్పుట్ కూడా మీకు సింగిల్ స్పీకర్ అయ్యేది, కానీ లౌడ్గానే ఉంది, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, చాలా లౌడ్గా వస్తుంది. సో చాలా బాగుంది, మంచి లౌడ్గానే అనిపిస్తుంది. అండ్ ఇక దీంట్లో మనం ఒకసారి కెమెరా డిపార్ట్మెంట్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. కెమెరా ఓపెన్ చేస్తే జనరల్గా మనకి వివో ఫోన్స్లో ఉండే ఇంటర్ఫేస్ ఇది. అండ్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు నైట్ మోడ్, పోర్ట్రేట్ మోడ్, మీకు వీడియో మోడ్లోకి వెళ్తే ఇక్కడ సపరేట్గా కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. 64 మెగాపిక్సెల్ మోడ్, పెనారోమా మోడ్, లైవ్ ఫోటో మోడ్, స్లో మోషన్, అలాగే టైమ్ ల్యాప్స్. అండ్ మీకు ఇక్కడ ప్రో మోడ్ ఉంది, AR స్టిక్కర్స్ ఉంది, డాక్యుమెంట్ స్కానింగ్ ఉంది. అండ్ వీడియో రికార్డింగ్లోకి వెళ్తే ఇక్కడ మీరు సెట్టింగ్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే వీడియో రికార్డింగ్లో 4K ఉంది, ఓన్లీ 30 FPS మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు. అండ్ 1080లో 30 అలాగే 60 సపోర్ట్ చేస్తుంది. అండ్ 720లో కూడా మీకు కొన్ని ఫీచర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అవి జనరల్గా కెమెరాలో ఉన్న ఫీచర్స్. ఒకసారి కెమెరా శాంపిల్స్ కూడా మనం ఒకసారి చూద్దాం, కెమెరా క్వాలిటీ ఎలా ఉంటుందనేది.
సో చూస్తారుగా ఫ్రెండ్స్, ఇది వివో Y73కి సంబంధించిన ఇనిషియల్ ఇంప్రెషన్స్. ఫోన్ డిజైన్ మాత్రం చూడటానికి చాలా బాగుంది. బ్యాక్ సైడ్ ఈ ప్యాటర్న్, ఏజీ గ్లాస్ టెక్నాలజీ అండ్ మీకు బిల్డ్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంది. జనరల్గా వివో ఫోన్స్లో బిల్డ్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ ఈ డిజైన్ కూడా నాకు సూపర్గా అనిపించింది. ప్యాటర్న్ కూడా చాలా స్టైలిష్గా ఉంది. అండ్ ఇది థిక్నెస్ కూడా చాలా స్లిమ్గా ఉంటుంది. 7.3 mm మాత్రమే ఉంటుంది థిక్నెస్ కూడా. చేతిలో మాత్రం చాలా హ్యాండీగా ఉంది. 6.4 inches డిస్ప్లే కాబట్టి మీకు సింగిల్ హ్యాండ్ ఆపరేషన్ కూడా చాలా ఈజీగానే ఉంటుంది. అండ్ దీంట్లో మీకు ఒకే ఒక వేరియంట్ ఉంటుంది, 8+128. అలాగే దీంట్లో ఎక్స్టెండెడ్ ర్యామ్ టెక్నాలజీ ఇలాంటి ఫీచర్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఆన్లైన్లో మాత్రం దీని ప్రైస్ మీకు 21,000 వరకు ఉంది. కానీ ఆఫ్లైన్లో మాత్రం కొంచెం తక్కువగానే అనిపిస్తుంది ప్రైస్ మాత్రం. అంటే డిఫరెంట్ ఆఫర్స్ కావచ్చు, ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ ఈ ఫీచర్స్తో ఈ డిజైన్తో మీకు ఓకే అనుకుంటే మీరు ఆఫ్లైన్లో పర్చేజ్ చేయండి. ఇది నా బెస్ట్ సజెషన్. ఆన్లైన్లో మాత్రం కొంచెం ప్రైస్ అయితే ఎక్కువగానే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ వివో Y73కి సంబంధించిన ఇనిషియల్ ఇంప్రెషన్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.